తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, విశ్వావసు నామ సంవత్సరం. ముందుగా ఈ సంవత్సరం గురించి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేర్లు వింటూ ఉంటామండి. మొన్నటిసారి వెళ్ళిపోయినటువంటి క్రోధి, ఇప్పుడు విశ్వావసు. వీటి అర్థాలు ఏమిటండి అసలు? విశ్వావసు అంటే మనకు ప్రధానంగా ఒక గంధర్వరాజు పేరు. ఈ గంధర్వరాజుని ముఖ్యంగా వివాహం కావాల్సినటువంటి అబ్బాయిల కోసం ఈ గంధర్వరాజ మంత్రాన్ని కనుక ఉపాసన చేస్తే తొందరగా వివాహం అవుతుంది. ఇది ఒకటి. విశ్వావసు అంటే విశ్వానికే నమ్మదగినటువంటిది, అత్యంత నమ్మదగినటువంటి స్థితి అని చెప్పవచ్చమ్మా. ఇలా అర్థం అనమాట. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. గురుగారు, సింహరాశి వారి జాతక ఫలితాలు ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయండి? విశ్వావసు నామ సంవత్సరంలో సింహరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా గ్రహబలం సామాన్యమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది. ఎలా ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఏ సమయంలో మంచి జరుగుతుంది, ఏ సమయంలో చెడు జరుగుతుంది, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాల గురించి కూలంకషంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా కార్యక్రమం ఆశాంతం వీక్షించే ప్రయత్నం చేయండి. ఇది మీరు ఇప్పటి వరకు విన్నటువంటి రాశుల ఫలితాల కంటే చాలా నిక్కచ్చైనటువంటి నిఖాసైనటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబోతున్నాం. ఆదాయం 11, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 6. కాబట్టి ఖర్చులు ఆదాయం అన్నీ సరి సమానంగానే ఉంటాయి. నిల్వ చేసుకోవడం, సేవ్ చేసుకోవడం అనేటువంటిది చాలా కష్టపడితే తప్ప నిల్వ చేసుకోలేకపోతారు. అలాగే ప్రధానంగా చూసుకున్నట్లయితే మార్చి 29వ తారీఖు నుంచి, అనగా విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభానికి ఒక రోజు ముందు నుంచే అష్టమ శని ప్రభావం ఏర్పడబోతుంది. అయితే చాలామందికి ఇప్పటికి తెలుసుకుని ఉంటారు సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి అష్టమ శని ఇక మనకు ఇబ్బంది పడేస్తుందిరా అని. కానీ శని కూడా మార్పు చెందబోతున్నాడు. కొన్ని విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో ఏ సమయంలో శని యోగిస్తాడు. అలాగే గురువు కూడా మారబోతున్నాడు. ఎప్పటి నుంచి? మే 14వ తారీఖు నుంచి మిథున రాశిలోకి, అనగా లాభస్థానంలోకి గురువు ప్రవేశం చేయబోతున్నాడు. కాబట్టి మార్చి 30 నుంచి, అనగా వచ్చే సంవత్సరం మార్చి 19వ తారీఖు ఉగాది వరకు 3 టైమ్ జోన్స్లో మనం కనుక డివైడ్ చేసుకుంటే కాలాన్ని, ఏ టైం జోన్లో ఏ విధంగా ఉండబోతుంది ప్రధానంగా తెలియచేసుకుందాం. ఇక ముఖ్యంగా మే 16వ తారీఖు నుంచి రాశిలోని కేతువు, సప్తమంలో రాహు. ఇది 1.5 year వరకు ఉంటుంది. కాబట్టి కన్ఫామ్ అక్కడే గ్రహాలు ఏమీ రాహుకేతులు మార్పు చెందవు. ఇక మార్చి 30వ తారీఖు నుంచి మే 13వ తారీఖు వరకు కూడా దశమ స్థానంలో గురు సంచార ప్రభావం వెరసి మంచి బాధ్యత కలిగినటువంటి పదవులు లభించడం కానీ, ఉద్యోగం లభించడం కానీ మీకు జరగబోతుంది. పెద్దన్న పాత్ర కుటుంబంలో పోషిస్తారు. అయితే ఇక్కడే మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే, శని భగవాన్ రూపంలో కొన్ని కష్టాలు రాబోతున్నాయి. ఇక్కడ పెద్దన్న పాత్ర వహిస్తూనే దానికి తగ్గట్టుగా గౌరవాన్ని ఇవ్వలేనటువంటి స్థితి శని భగవాన్. కాబట్టి అక్కడ మానసికమైనటువంటి వ్యధ ఉంటుంది. అష్టమ శని ప్రభావము. కాబట్టి దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? మీ శ్రమ పెరుగుతుందే తప్ప శ్రమకు తగినటువంటి ఫలితాన్ని శని భగవాన్ ఇవ్వలేకపోతున్నాడు. కానీ గుర్తింపు, శ్రమ అనేటువంటిది గురువు ఇస్తున్నాడు. ఇక మే 14 వరకు జరిగేటువంటి విషయం ఇది. మే 14 నుంచి సెప్టెంబర్ 27వ తారీఖు వరకు లాభరాశిలోకి గురు సంచారం చేస్తున్నాడు. ఇది టైప్ 2 జోన్లో కనుక మనం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 27 వరకు లాభస్థానంలో గురు సంచార ప్రభావం వెరసి యోగదాయకమైనటువంటి పరిస్థితి ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది. ఇక జూలై 12వ తారీఖు వరకు మీనరాశిలోనే శని ప్రభావం. అయితే ఈ జూలై 13వ తారీఖు నుంచి అక్టోబర్ 10వ తారీఖు వరకు మీనరాశిలోనే వక్రీకరించినటువంటి శని భగవానుడు. ఇక మీకు ఇక్కడ గమనించుకున్నట్లయితే అక్టోబర్ 9వ తారీఖు వరకు, జూలై 13 నుంచి అక్టోబర్ 9వ తారీఖు వరకు శని మీనరాశిలోనే వక్రీకరించి కుంభరాశి ఫలితాన్ని కూడా ఇస్తున్నాడు. అనగా సప్తమ భావ ఫలితం అమ్మ. ఇక
అలాగే చూసుకుంటే ఈ గురువు మే 14వ తారీఖు నుంచి సెప్టెంబర్ 28 వరకు మీకు గమనించుకుంటే మిథున రాశిలోకి, వెరసి చూసుకుంటే సెప్టెంబర్ 28 అక్టోబర్ 10 ఎంతమ్మ మధ్యలో 12 రోజులు తేడా. కానీ ఇంచుమించు గురు శనులు ఇద్దరు కూడా యోగదాయకంగా ఉన్నారు కాబట్టి సింహరాశిలో జన్మించినటువంటి వారికి మే 14వ తారీఖు నుంచి సెప్టెంబర్ 28 వరకు గురువు శని అనుకూలంగా ఉన్నారు. కాబట్టి ఈ సమయము చాలా ప్రశాంతతనిస్తుంది, ఇది చెప్పవచ్చు. ఇక టైప్ 3 జోన్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ నవంబర్ 12వ తారీఖు వరకు కర్కాటకంలోనే ఉంటాడు. సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 12వ తారీఖు వరకు కర్కాటకంలోనే వక్రీకరించి ఉండడం, నవంబర్ 12 నుంచి డిసెంబర్ 26వ తారీఖు వరకు కూడా కర్కాటకంలో వక్రీకరించి స్థితి పొంది ఉంటాడు. ఇది వ్యయ గురు ప్రభావము ఎప్పటి నుంచి? సెప్టెంబర్ 28వ తారీఖు నుంచి డిసెంబర్ 27వ తారీఖు వరకు, అంటే సెప్టెంబర్ అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ 3 నెలల కాలము డిసెంబర్ 26 వరకు గురువు కర్కాటకంలోనే ఉంటాడు. కాబట్టి ఇటు వ్యయ గురువు అలాగే ఈ టైప్ 3 జోన్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా అక్టోబర్ 10వ తారీఖు నుంచి నవంబర్ 25వ తారీఖు వరకు కుంభంలో వక్రీకరించి ఉంటాడు. ఇటు గురువు 12వ ఇంట సంచారం చేస్తున్న ఆ చెప్పిన సమయంలో అనుకూలంగానే ఉంటాడు. సద్వ్యయం అవుతుంది, ఖర్చులున్నా అది భవిష్యత్తులో అది అవసరానికి ఉపయోగపడుతుంది, ఆ ఖర్చుల వల్ల లాభమే చేకూరుతుంది. ఇక్కడ జూలై 13వ తారీఖు నుంచి అక్టోబర్ 9 వరకు కుంభరాశిలో వక్రీకరించినటువంటి కారణం చేత షష్టమ రాశి ప్రభావాన్ని కూడా ఇస్తున్నాడు. ఈ సమయంలో శత్రువులపై విజయం కానీ, కోర్టు సమస్యల్లో విజయం కానీ, అలాగే ఆస్తికి సంబంధించిన వివాదాల్లో విజయం కానీ, ఉద్యోగపరంగా ఏ సమస్యలు ఎదుర్కొంటున్నా ఈ అక్టోబర్ 10 నుంచి నవంబర్ 26 వరకు కుంభ రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ప్రభావం మంచిగా ఉంటుంది. కానీ ఈ నవంబర్ 26 నుంచి జనవరి 9 వరకు ఈ కుంభరాశిలోనే సాధారణమైనటువంటి అనగా వక్రత్యాగం చేసినటువంటి శని భగవాన్ యొక్క ప్రభావము ఉండడం, అలాగే డిసెంబర్ 27వ తారీఖు నుంచి వచ్చే సంవత్సరం మార్చి వరకు మిథునంలోనే వక్రీకరించినటువంటి కారణం చేత ఇటు సప్తమ శని, లాభ గురువు ఇది కూడాను అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే ప్రధానంగా అష్టమ శని ప్రభావం సింహరాశి వారికి కొద్ది కాలము మాత్రమే బాధిస్తుంది, మిగతా సమయం అంతా కూడాను అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే ఇటు గురు సంచార ప్రభావము చేసేటువంటి పనులలో యోగాన్ని కలగచేస్తుంది, అభివృద్ధిని కలగచేస్తుంది. దీనితో సమానముగా శని ప్రభావం కూడా కొన్ని రకాలుగా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఖర్చు ఆదాయము సరిసమానంగా ఉండడం, ధనాన్ని నిల్వ చేసుకోలేకపోతారు, అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఎంత ధనాదాయం ఉంటుందో అంత ఖర్చులు కూడా సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటిస్తే చాలా మంచిదని చెప్పవచ్చు. మరి సింహరాశి మహిళలకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోందండి? ప్రధానంగా సింహరాశిలో జన్మించినటువంటి మహిళలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి. మీకు అన్ని ప్రతికూలమైనటువంటి ఫలితాలే పొందబోతున్నారు. అంటే ఏంటి? ప్రధానంగా ఇంట్లో బయట సమస్యలు పెరుగుతాయి. అన్నిటికంటే ప్రధానముగా అష్టమ శని ప్రభావం ఉండడం, అలాగే సప్తమ శని కూడాను రావడము. ఈ సప్తమ శని రాహు యొక్క కలయిక ప్రభావము చేత ప్రధానంగా ఈ అక్టోబర్ 10 నుంచి సంబంధించినటువంటి జనవరి 9 వరకు ఉన్నటువంటి సమయం చాలా జాగ్రత్తలు పాటించాలి. దంపతుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలు బాగా కష్టపడితే తప్ప వివాహము జరగదు. అంతేకాకుండా ఆరోగ్యపరంగా కూడాను శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఈ కారణాల వల్ల ఈ సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళు పలు వివాదాలు, చేయనటువంటి పనులకి అపనిందలు మోయాల్సినటువంటి పరిస్థితి, చేయని తప్పులకి బాధ్యులుగా అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకి అధికారుల యొక్క ఆగ్రహానికి గురవుతారు. ఇష్టం లేని చోట బదిలీలు జరగడం కానీ, అలాగే తోటి ఉద్యోగస్తులతో వాగ్వివాదాలు పెరగడం కానీ, శత్రుత్వ భావనలు పెరగడం కానీ ఉంటాయి. వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు, వృత్తిలో ఉన్నటువంటి మహిళలైతే ధనాదాయం కంటే కూడా మీరు నిజాయితీగా అలాగే మొహమాటం లేకుండా ఉండగలిగితేనే మీరు సేఫ్ సైడ్లో ఉంటారని గుర్తుపెట్టుకోండి. ఏ రంగంలో వారికి ఎలా ఉండబోతోందండి ఈ సంవత్సరం? ప్రధానంగా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ప్రతి రంగము కూడా నిరాశాజనకంగానే ఉన్నా దైవానుగ్రహ ప్రభావం చేత వాటిని అధిగమించగలుగుతారు. కాబట్టి ఈ సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ముఖ్యంగా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, 2006వ సంవత్సరం నుంచి 2009వ సంవత్సరం మధ్యకాలం, ఆ 3 సంవత్సరాల పాటు ఏ విధంగానైతే
నలిగిపోయి సమస్యలతో ఇబ్బందులు పడ్డారో అదే ప్రభావము కొంతకాలము ఈ సంవత్సరం మీకు ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యముగా రాజకీయ రంగము, సినీ రంగము, కళారంగము, అలాగే వ్యాపారాలు, అన్ని రకాలైనటువంటి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ధనపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా డబ్బుని అప్పుగా ఎవరికీ ఇవ్వకండి. సమస్యలు కొని తెచ్చుకుంటారు. మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాలలో, ఉద్యోగాల్లో మీ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా మీ ముందు నవ్వుతుండి మీ వెనకాల గోతులు తవ్వే వాళ్ళే ఎక్కువగా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి గోచరం అవుతారు. అన్నిటికంటే ప్రధానంగా ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకైతే తరచూ ఉద్యోగ మార్పులు చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి సంయమనం పాటించండి. సమయం అనుకూలంగా లేదు కాబట్టి మీరు ఆవేశానికి లోనై కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి అని అనుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, ఉద్యోగినులు అయితే మీకు ఇష్టం లేని ప్రాంతాలకి బదిలీ కావడము, లేకపోతే ఇష్టం లేనటువంటి విధంగా జరగడము అనేది జరుగుతుంది. అభివృద్ధి అనేటువంటిది అన్ని నోటి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి. ఈ రకంగా ఉంటుంది భవిష్యత్ అనుకున్నది కాస్త నిరాశాజనకంగా మందకొడిగా సాగుతుంది. కాబట్టి ఇప్పుడు దైవానుగ్రహం తప్ప వేరే మార్గం లేదనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ షట్భాగంతో మనుష్యానాం సప్తభాగం దైవ చింతనం, 6 భాగాలు మీరు కష్టపడాల్సిందే, 7వ భాగం దైవానికి వదలాల్సిందే. కాబట్టి నిజాయితీ, ఆత్మవిశ్వాసంతో మొక్కవని ధైర్యంతో ముందడుగు వేస్తూ దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తే అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మంచి జరుగుతుందని చెప్పవచ్చు. మొత్తం మీద సింహరాశి వారికి ఈ సంవత్సరం అంతా ఆశాజనకంగా లేదు కాబట్టి దైవానుగ్రహం పొందాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు గురువుగారు? ప్రతిరోజు మానసాదేవి స్తోత్ర పారాయణము, అలాగే సమస్య వచ్చినప్పుడల్లా దత్తాత్రేయ చరిత్ర సంబంధించి ఆ దత్తాత్రేయ చరిత్ర గురువారం నాడు ప్రారంభించి బుధవారానికి సమాప్తం చేయండి. ఈ విధంగా మీరు ఒక సప్తాహం చేయండి. ఆ సప్తాహం తిరిగే లోపలనే మీ యొక్క సమస్యకి పరిష్కారం అనేది లభిస్తుంది. అంతేకాకుండా ప్రధానంగా మీ దైనందిన జీవితంలో మీరు ఎదుర్కొనేటువంటి అనేక గత సంవత్సరం ఉన్నటువంటి సమస్యల కంటే ఈ సంవత్సరం సమస్యలు తొలగిపోయి అన్ని దోషాలు తొలగిపోయి మంచిగా సాఫీగా జరిగిపోవాలి అనుకున్నప్పుడు, అలాగే మీ యొక్క సంకల్పం ఈ విశ్వావసనామ సంవత్సరంలో నెరవేరాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా దైవానుగ్రహాన్ని పొంది తీరాలి. ఈ దైవానుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో ప్రప్రథమంగా ఏప్రిల్ 18వ తారీఖు రోజున మత్స్య జయంతి, ఆ రోజున కాశీక్షేత్రంలో ప్రారంభం చేయబడుతుంది. విశ్వావసనామ సంవత్సరం మొత్తం 12 నెలల పాటు ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో ఈ సర్వదోష నివారణ హోమాలు, సంకల్ప సిద్ధి హోమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది. మీ కుటుంబ సభ్యుల గోత్రనామాదులతో ప్రతి నెల విధిగా మృత్యుంజయ హోమం కూడా జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి ఆ కార్యక్రమంలో సభ్యులుగా ఎలా నమోదు చేసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా దైవానుగ్రహం తోడై ఉండడం. అందున మొట్టమొదటి కార్యక్రమం కాశీ విశ్వేశ్వరుని సన్నిధాన క్షేత్రంలో జరగబోతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. గురుగారు, ప్రత్యేకించి సింహరాశి వారు ప్రయాణాల విషయంలో కావచ్చు, ఆరోగ్యపరంగా కానీ ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారా? ప్రధానంగా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి కొన్ని సమయాలు మాత్రం అనుకూలంగా లేవు. కాబట్టి అక్టోబర్ 26వ తారీఖు నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయము అనుకూలంగా లేదు. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. అలాగే ఆపరేషన్స్ జరిగే అవకాశం గోచరం అవుతుంది. గృహ మార్పు జరిగే అవకాశం ఉంటుంది. స్థల మార్పు కూడా ఆ సమయంలో జరగబోతుంది. అలాగే ఫిబ్రవరి 23 నుంచి మార్చి 19వ తారీఖు వరకు ఇటు అష్టమశని ప్రభావము మరియు గ్రహ సంచారం కూడా అనుకూలంగా లేని కారణం చేత ముఖ్యముగా దాంపత్య విభేదాలు కానీ, భాగస్వామ్య వ్యాపారుల మధ్య పొరపచ్చాలు కానీ, లేదా మీరు ఎవరితో కలిసి పనిచేస్తుంటారో వారితో సమస్యలు పెరగడం కానీ సంభవించవచ్చు. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి చక్కగా ఈ సంబంధించినటువంటి విషయాల్లో ఏ విధంగా మీరు బయటపడవచ్చు అని తెలుసుకోవచ్చు అని చెప్పవచ్చమ్మా. అలాగే ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతోందండి, నిరుద్యోగులకు కానీ? ముఖ్యంగా సంవత్సరం అంతా కూడా ఉద్యోగస్తులకు అందరికీ కూడా ఏ రంగంలో వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకైతే అనుకూలంగా లేదు అని మనం చెప్పుకున్నాం. కానీ సంవత్సరం అంతా ఒకే రకంగా ఉంటుందంటే గ్రహాల మార్పు కూడా ఉంటుంది. కాబట్టి నిరుద్యోగస్తులు ఇలా మోడుగా ఉద్యోగం రాదు కదా అని చెప్పేసి సంవత్సరం అంతా ఫ్రీగా ఉండాల్సిందేనా?
కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాల్సిన అవకాశం కూడా చాలామందికి ఉంటుంది. కాబట్టి వాళ్ళ కోరికలు నెరవేరాలంటే ఈ సంవత్సరంలో కొన్ని సమయాలు మాత్రం అనుకూలంగా ఉండబోతున్నాయి. ఆ సమయంలో ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి సమయంలో నిరుద్యోగస్తులు ఉద్యోగ మార్పు కానీ, లేదా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మరొక సంస్థలోకి మారాలనుకున్నా, ఉద్యోగంలో ప్రమోషన్స్ పొందాలనుకున్నా ఈ సమయాలు చెప్పడం జరుగుతుంది. ఆ సమయంలో మీరు ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మీకు అనుకూలంగా ఉంటుంది. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 15 మధ్యకాలము, అలాగే జనవరి 14, 2026 నుంచి ఫిబ్రవరి 12, 2026 మధ్యకాలము, అలాగే జూన్ 10 ఈ సంవత్సరం 2025 సంవత్సరం జూన్ 15 నుంచి జూలై 15వ తారీఖు మధ్య ఉన్నటువంటి కాలము చాలా అనుకూలమైనటువంటి సమయము. కాబట్టి ఉద్యోగ, వ్యాపార, వృత్తి సంబంధాల్లో ఏమైనా కొత్తవి స్టార్ట్ చేయాలనుకుంటే ఈ చెప్పిన సమయంలో స్టార్ట్ చేసే ప్రయత్నం చేయండి. అన్నిటికంటే మించి సింహరాశి వారికి ఆశాజనకంగా లేని కారణం ఈ సంవత్సరం కారణం చేత, ఇటు గురు ప్రభావము, ఇటు శని ప్రభావం, రాహుకేతుల ప్రభావం కూడా అనుకూలంగా లేని కారణం చేత ముఖ్యంగా వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి, అమ్మాయిలకి వివాహ సంబంధాలు అంతా త్వరగా కుదరవు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మీ యొక్క సంకల్పం నెరవేరాలన్నా, అలాగే మీరు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మీ యొక్క జాతకరీత్యా ఉన్నటువంటి అన్ని దోషాలు తొలగిపోవాలన్నా ఏప్రిల్ 18వ తారీఖు రోజున కాశీ క్షేత్రంలో ప్రారంభమవబోతుంది. ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో ఈ సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు జరపబడతాయి. దానికి శ్రీకారం ఈ కాశీ క్షేత్రంలో ప్రారంభమవుతుంది. సంకల్ప సిద్ధి మరియు సర్వదోష నివారణ పూజలు, హోమాలు, మృత్యుంజయ హోమం ప్రధానంగా చేయించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి ఆ పూజాది కార్యక్రమాల్లో ఎలా సభ్యులు కావాలో తెలుసుకోవచ్చు. కొత్తగా సింహరాశి వారి జాతక ఫలితాలు ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయో చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.